బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటా. బిజినెస్. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు పరిపాలన అనేది ఎలా ఉందంటారు? హోప్ ఉందండి. ఫ్యూచర్ హోప్ ఉంది. పరిపాలన అనేది ఫ్యూచర్కి ఒక హోప్. అంటే ఫ్యూచర్ హోప్ అంటే కనుక ఏ విధంగా చెప్పగలరు? 20 నెలల్లో ఫ్యూచర్కి హోప్ కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనుకోవాలంటారు? కంపెనీస్ తెచ్చాయి. ఇప్పుడు మనం సంపాదించేది మనం ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసామంటే దానికి ఫ్యూచర్కి గ్రోత్ ఉంటుందనే కదా. అలానే మనకి చంద్రబాబు నాయుడు ఒక ఫ్యూచర్కి ఒకప్పుడు హైదరాబాద్కి హైటెక్ సిటీ బిల్డింగ్కి బిల్ గేట్స్ వచ్చాడు. అదే ఇప్పుడు అమరావతికి అదే సేమ్ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఏదో ఒక ఫ్యూచర్కి ఒక హోప్. ఇప్పుడు మనకి వైజాగ్కి కాగ్నిజెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పెట్టంగానే ఒక ఏదో అద్భుతం అయిపోయింది. ఫ్యూచర్కి హోప్ ఉంటుందని. ఇప్పుడు గూగుల్ డేటా వచ్చింది. వాళ్ళలాగా మైండ్కి అప్లై చేయటం అన్మెచ్యూరిటీ లెవెల్స్ నాయకుడికి లేదు, సీఎంకి లేదు. ఇప్పుడు గూగుల్ డేటా ఎందుకు వచ్చింది? ఫ్యూచర్కి హోప్ ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ కానీ అప్కమింగ్ పాస్ అవుట్స్ కానీ లేదంటే ఇప్పుడు ఇంకా వచ్చే స్టూడెంట్స్కి కానీ ఒక ఫ్యూచర్కి ఇక్కడ మనకి గ్రోత్ ఉంది, ఇక్కడ మనం చదివి ఇక్కడే మనం జాబ్స్ తెచ్చుకోగలం అని ఒక ఫ్యూచర్ గ్రోత్. ఐటీ గ్రోత్ ఉంది. ఐటీ పడిపోతున్న మళ్ళీ కల్చరల్ యాక్టివిటీ ఇది కాకపోతే అంటే ఆయన జోనల్ వైజ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వైజాగ్ అనుకోండి ఒక ఐటీ, అమరావతి, విజయవాడ, గుంటూరు, ప్రకాశం ఈ చుట్టుపక్కల ఆడిపోతే క్లస్టర్ అనంతపూరు అటువైపు అంతా ఎలక్ట్రానిక్ అంటే క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ ఉంది. సో ఒక దగ్గర క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ అయితే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి అనే ఒక ఫ్యూచర్కి పీపుల్కి గ్రోత్ ఉండేలాగా మన నాయకుడు ముందు అడుగు వేస్తున్నాడు. సో రేపు నిన్న వెళ్ళాడు ఢిల్లీ. ఎందుకు వెళ్ళాడు? అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే ముందే మనకి చట్టబద్ధత కానీ లేకపోతే మెట్రో రైల్, వైజాగ్ మెట్రో రైల్ కానీ లేకపోతే పోలవరానికి నిధులు కానీ ఇవన్నీ ముందుగానే మన నాయకుడు అంటే ఎమ్మెల్యే పోవటం వేరు, నాయకుడు సీఎం హోదాగా వెళ్ళటం వేరు కదా. సీఎం హోదా వెళ్తే వాడు ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయి. అందుకని ఈ అసెంబ్లీ జరగకముందు వెళ్ళాడు, అసెంబ్లీ అదండి సభ జరగకముందు వెళ్ళాడు. అలానే మొన్న రీసెంట్గా కూడా వెళ్ళాడు. ఎందుకు? బడ్జెట్లో మనకు కావాల్సినవి మనం పెట్టుకోవచ్చని. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమిలో ఉన్నా కూడా ఏం సాధించలేకపోతున్నారు, రాష్ట్రానికి సరైన నిధులు సాధించలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో. అసలు ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం తప్పితే ఏం చేయటం లేదు కదా అంటున్నారు కదా సార్. మరి బడ్జెట్ కేటాయించకపోతే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు ఎలా పడతాయి? పడవగా. ప్రతి ఊర్లో ఏదంటే రోడ్స్ పడ్డాయిగా. ఎక్కడ నిధులు లేకుండా నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఆయన నిధులు తెస్తేనే కదా, ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, లేకపోతే కేంద్ర నిధులు, స్టేట్ నిధులు. ప్రతి గొంతుకి ఇప్పుడు మా ఏరియాలో తారక రామనగర్లో ప్రతి గొంతుకి సిమెంట్ రోడ్లు పడ్డాయి. అప్పుడు పడింది, ఇప్పుడు ఎందుకు పడ్డాయి? అంటే ఇప్పుడు అప్పుడు గుంతలు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు గుంతలు లేవు అంటారు? అంటే అసలు ఇదే సార్, అసలు అభివృద్ధి అంటే గనక పేదలకు డబ్బులు వేసినా కూడా అది వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టే కదా అని చెప్పేదలిగి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు వాదన. మరి ఆ వాదనతో మరి ఏకీభవించలేకపోతున్నారు ఎందుకంటారు ప్రజలు? మరి ఇప్పుడు ప్రజలకు కూడా కొంతమంది తెలిసి తెలియక అంటే ఎవడ అభిప్రాయం వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఇన్స్టెంట్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పథకాలు వేస్తే ఒకప్పుడు మేము పుట్టకం లేదో తెలియదు అంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కింద మనం బతికి మున్సూబులు ఏదో వేస్తే మన దక్షిణ తీసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు పథకాలు కూడా అదే కదా. సోమరిపోతులు చేస్తారు. సోమరిపోతులు చేసి ఏం ఉపయోగం? వాడు ఇంట్లోంచి బయటికి రాడు, తాగటాలు అవన్నీ తప్ప ఏం ఉండదు. అదే ఇప్పుడు అభివృద్ధి చేస్తే ఇప్పుడు అమరావతిలో కానీ ఇంకెక్కడన్నా నెల్లూరులో కానీ లేకపోతే అనంతపురంలో కానీ, అనంతపురంలో అంతకుముందు ఎంత 3 లక్షలు, ఇప్పుడు 1 కోటి రూపాయలు. అది ఇన్స్టెంట్ గ్రోత్. ఒక ఫ్యామిలీ ఇమీడియట్గా గ్రోత్ అవ్వాలంటే అదే పూర్ టు రిచ్ అంటే అది అర్థం. పూర్ టు రిచ్ అంటే 10,000 వేసి నెల 10,000 వేసేది వేరు కాదు, లేదా సంవత్సరానికి 10,000. ఇప్పుడు నెల జీతం వచ్చేది వేరా, సంవత్సరానికి 10,000 వచ్చేది వేరా? అది డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, మీరు అన్నారు ఏదైతే గనక యూత్ అనేది యూత్ ఫ్యూచర్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు గూగుల్ డేటా సెంటర్ గానీ, కాగ్నిజెంట్ గానీ, టీసీఎస్ గానీ, ఈ కంపెనీలన్నీ మా హయాంలో వచ్చినాయే కదా, మేము తెచ్చినాటికి వీళ్ళు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అనేది వైసీపీ వర్గాల వాదన. మరి ఇప్పుడు లోకేష్ ఒక మాట అన్నాడు, మాకు ఇబ్బంది ఏం లేదు, మీరే తీసుకోండి ఆ క్రెడిట్, మేము కంపెనీలు చేస్తాం, మీకు తెలిస్తే ఆ కంపెనీలు చెప్పండి, మీరే తీసుకోండి ఆ క్రెడిట్. అది ఏంటి దాని ఏమంటారు, స్పోర్టివ్ తనం అంటే. సో ప్రతి గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చిందంట చాలామంది
చదువుకున్న వాళ్ళకు తెలియపోవచ్చు, పల్లెటూరులో వాళ్ళకి తెలియపోవచ్చు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని కంపెనీస్, అనుబంధ సంస్థలు, ఎన్ని సంస్థలు వస్తాయి గూగుల్ డేటా వల్ల. ఏదంటే అది ట్రేడింగ్ ఒకటి ఉంటుంది, ట్రేడింగ్ రిలేటెడ్. ట్రేడింగ్ ఏంటంటే ఇన్స్టెంట్ వాడికి ఎఫిషియన్సీగా డేటా కావాలి. సో గూగుల్ డేటా వల్ల ట్రేడింగ్ రిలేటెడ్ వస్తాయి. సో ఐటీ వస్తుంది, దాని రిలేటెడ్ చాలా మందికి ఉపాధి వస్తుంది. సో ఇప్పుడు మీరు తేలేంది పక్కన వాళ్ళు తెచ్చారంటే ఈర్షపడటం ఎందుకు? సంతోషించాలి. ఎవరికో కాదు కదా, మన స్టేట్కి వచ్చింది కదా. సో మీరేంటి ఎంతసేపటికి చిల్లర డబ్బుల కోసం ఎక్కబడ్డారు? ఏదో ఆ లెక్కర కోసం, లేకపోతే ఏదో రోడ్లు ఎక్కడేస్తారు. ఇప్పుడు కంపెనీలు వేస్తే మీకు బెనిఫిటేగా. ఇప్పుడు నువ్వు తీసుకో పర్సంటేజ్, ఎవడొద్దన్నాడు? ఈరోజు కేటీఆర్ తీసుకుంటున్నాడు, అలానే నువ్వు కూడా తీసుకో పర్సంటేజ్ తీసుకోవటంలో నువ్వు బాగుపడుతున్నావు, జనాలు బాగుపడుతున్నారు. సో ఆ ఫ్లైఓవర్లు కానీ, ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఇప్పుడు వెస్ట్ బైపాస్ వచ్చింది. ఆ వెస్ట్ బైపాస్ ఫ్లైఓవర్ రావడం వల్ల యాక్సెస్ ఈజీ అయిందా? అది కనెక్టివిటీ పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల ఆదాయాలు పెరుగుతాయి. అది విషయం. సార్ ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే గనక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అణిచివేతలు ఎక్కువైపోయి వ్యాపారస్తులు భయపడిపోతున్నారు. దాల్మియా సిమెంట్ కానీ, ఏదైతే భారతీయ సిమెంట్స్ కానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ, ఇలా కొన్ని కంపెనీలు వాటిని మూసేసుకొని వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇది పురోగతి కాదు, తిరోగమనంలోకి వెళ్ళింది రాష్ట్రం అంటున్నారు కదా సార్. మరి కంపెనీలు అన్నీ వస్తున్నాయి కానీ రిటర్న్ పోవట్లా. రిటర్న్ పోయే పరిస్థితి నువ్వు ఉన్నప్పుడు చేశారు, జగన్ ఉన్నప్పుడు చేశారు. నీకు ఒక ఐటీ మినిస్టర్ ఎవరో చెప్పమనండి లాస్ట్ 5 yearsలో, ఎవరికి తెలియదు. ఇద్దరున్నారు సార్ ఐటీ మినిస్టర్ వచ్చేదలికి. అప్పుడు గౌతమ్ రెడ్డి గారు, తర్వాత వచ్చేదలికి మనకి గుడివాడ అమర్నాథ్ గారు, ఇద్దరు ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఆయన నెల్లూరు అతను గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం ఏదో చేయగలడు, కుర్రోడు చేయగలడు అనేసరికి మనోడు సడన్ పాస్ అవుట్ అయ్యారు. ఇప్పుడు మన మాజీ గుడ్డి మంత్రి ఉన్నాడు, ఆయనకి వాట్ ఈజ్ వాట్ అని కూడా తెలియదు. ఆయన మున్సిపాలిటీలో ఏదో గెలిచినాడు, మండల స్థాయి సంథింగ్. అలాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు ఐటీ మినిస్టర్ ఇచ్చావంటే, అసలు ఐటీ అంటే నీకు అర్థం తెలియనప్పుడు నువ్వు అలాంటి వాడిని ఇచ్చావంటే ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే చూడు, పక్క స్టేట్ బెంగళూరు స్టేట్ కూడా ఈర్ష్యపడేలాగా చేస్తున్నాడు. నువ్వు బెంగళూరు కంపెనీస్ కూడా వైజాగ్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఒక ఐటీ మినిస్టర్ చేతిలో వాడి దగ్గర సత్తా ఉంది కాబట్టి. ట్విట్టర్ అంతా చూడు గజ్జగజ్జలు ఆడిస్తున్నాడు. ఎందుకు సార్? ఇది అదే సార్, వాళ్ళంటే కూడా అదే ఊరక ట్విట్టర్ లో ట్రెండ్ చేసుకోవడం తప్పితే లోకేష్ కి చేతనైంది ఏం లేదు. హైఫై అంటే ఊర గప్పాలు కొట్టేస్తున్నారు, రాష్ట్రంలో అంత పెట్టుబడులు ఏం రావటం లేదు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. దానికి ఉదాహరణ దావోస్ వెళ్ళారు, ఏం సాధించుకొచ్చారు? 0 సంపాదించుకొచ్చారు అక్కడి నుంచి అని అంటున్నారు కదా సార్. మరి 0 సంపాదించుకొచ్చావంటే కాగ్నిజెంట్ రాదుగా. ఇది ఇన్స్టెంట్ గా 10,000 ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎందుకు? ఇమీడియట్ గా. ఎందుకు? ఎవరి నమ్మకం? అది ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం కాదు. లోకేష్ సిబిఎన్ బ్రాండ్, అది ఏపీకి బ్రాండ్ సిబిఎన్, తెలంగాణకి బ్రాండ్ హైదరాబాద్. అది సార్ ఇక్కడ ఓవరాల్ గా చూసుకో. నీకు దావోస్కి వెళ్తే ఒక సీఎం స్థాయిలో వెళ్తే స్టేటస్ ఏ సీఎంకి ఉండదు ఆ స్టేటస్. ఒక బిజినెస్ అదానికి ఎట్లా స్టేటస్ ఉంటుందో అట్లా ఉంటుంది సీఎంకి, చంద్రబాబు నాయుడు. ఆంధ్రాని ఏదో ఇక్కడ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి కాదనలే, బట్ అవి తెలిసి ప్రెజెంటేషన్ ఇచ్చే సీఎం కూడా కావాలి కదా. సో దాన్ని బట్టి నీకు అన్ని కంపెనీస్ వచ్చినాయి, కానీ లాస్ట్ 5 yearsలో ఎందుకు రాలేదు? ఈ 5 yearsలో ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడు నువ్వు ఒకడికి సంపాదించేవాడి మీద ఇయర్స్ ఉంటుంది, అట్టనే వీళ్ళు కూడా. సార్ మరి ఓవరాల్ గా ఫైనల్ గా తీసుకుందాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే 2029 అధికారం. ఇప్పుడు మిథున్ రెడ్డి మేము అమరావతికి యాక్సెప్ట్ అంటున్నారు. ఎట్లా యాక్సెప్ట్? నువ్వు 5 yearsలో ఒక రోడ్డు అయిపోతే ఎస్ఆర్ఎం విట్టు 10 సార్లు 100 సార్లు లెటర్లు రాస్తే నువ్వు రెస్పాండ్ కాకపోతే మీ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి నీకు ఎలా సపోర్ట్? అమరావతికి ఇప్పుడు వచ్చి కోనరాగాలు తీస్తున్నారు, సపోర్ట్ చేయి, తప్పులేదు. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు నీకు ఓఆర్ఆర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అది కంటిన్యూ చేయకపోతే రాజశేఖర రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ ఉండేది కాదు కదా. నెక్స్ట్ సీఎం కంటిన్యూ చేయకపోతే హైదరాబాద్ ఉండేది కాదు కదా. అలానే నువ్వు కంటిన్యూ చేయాలి. ఏది నీకు నష్టమైంది? ప్రజలు బాగుపడితే చూడలేవు. అలా అది ఏంటి విషయం అంటే ఆయన అంటుంది ఏంటంటే ప్రజల సంక్షేమం కోసం నేను అప్పుడు పనిచేశాను, ఈసారి వస్తే గనక ఇది గతంలో చూస్తే గనక ఓన్లీ ప్రజల కోసమే పనిచేశాను, ఈసారి మాత్రం కార్యకర్తల కోసం పనిచేస్తాను అంటున్నారు కదా సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029 అధికారం అదే 2.0 పరిపాలన చాలా గట్టిగా చూపిస్తాను అంటున్నారు కదా. మరి నమ్మేవాళ్ళు లేరబ్బా, అయిపోయింది. ముచ్చటే వరాలు అయిపోయినాయి. నువ్వు
ఏంది గూగుల్ డేటా సెంటర్ అంటే మైండ్కి అప్లై చేయడం, ఈ పంచాయతీలు యూట్యూబ్లో నవ్వుకోవడానికి తప్ప నీ మాటలు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అంటారు అసలుకి నువ్వు 5 yearsలో డైరెక్ట్గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేనంత దమ్ము లేని సీఎం, నువ్వేం సీఎం అసలు నాకు అర్థం కాదు. ఆ? ఏం సీఎం? ఇప్పుడు ఈ రోజుల్లో నువ్వు లిక్కర్ అన్నీ నీకు సొంత బ్రాండ్ తెచ్చావు. ఇప్పుడు ఎవడైనా ₹100 పెట్టైనా నీకు లిక్కర్ మంచి బ్రాండ్ తాగాలనుకుంటున్నారు, కానీ తొక్కలో బ్రాండ్ ఎవరు తాగట్లేదు. అసలు కనీసం తక్కువ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవడు నీకు తక్కువ బ్రాండ్ ఎవడు తాగట్లేదు. ఎందుకు? ఆరోగ్యం బాగుపడడం కోసం, ఆరోగ్యం కోసం నేను మంచి బ్రాండ్ తాగాలనుకుంటున్నారు. అది మరి ఓవరాల్ గా చూస్తే 2029 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఎన్ని పాదయాత్రలు వేసినా, తల కింద తపస్సు చేసినా అధికారంలోకి రాడు. విజయసాయి రెడ్డి దగ్గరుండి అన్ని A to Z నువ్వు ఇత్తనం వేసిన కాంచి నువ్వు మొలకెత్తేదాకా ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు వెళ్ళగొట్టావంటే, ఆయనే చెప్పినప్పుడు నీ దగ్గర విషయం లేనప్పుడు ఇంక మాకెట్టా తెలిసింది నీ దగ్గర విషయం లేనంటే కదా.